ఓం కరుణామూర్తియగు సర్వేశ్వరామా చిత్తము సర్వకాల సర్వవస్థలయందున మీ పాదారవిందములయందు లగ్నమయ చంచలమైన భక్తితో కూడి ఉండునట్లు అనుగ్రహింపుము. పరమదయానిధి ప్రాధాకాలమున నిద్ర లేచినది మొదలు మరుల పరుండు వరకును మనోవాఖ్యాయములచే మా వలన ఎవరికి అపకారం కలుగుకుండునట్లు ఇతర ప్రాణీకోట్లకు ఉపకారము చేయులకు నన్ను సద్బుద్ధిని దయచేయుము. సచ్చిదానందమూర్తి నిర్మలాత్మ మాహంతఃకరణమునందు ఎన్నడును ఏ విధమైనను దుష్ట సంకల్పము గాని విషయ వాసన గాని అజ్ఞాన వృత్తి గాని జొరబడకుండునట్లు దయతో అనుగ్రహింపుము. వేదాంత వేద్య అభయస్వరూపమాయందు భక్తి జ్ఞాన వైరాగ్య బీజములంకూరించి శీఘ్రముగా ప్రవృద్ధములగునట్లు ఆశీర్వదింపుము. మరియు ఈ జన్మమునందే కడతేరె మీ సన్నిధానమునకు కేతించుటకు వలసిన శక్తి సామర్థ్యములను కరుణతో నొసంగుము. దేవా, నీవు భక్తవత్సలుడవు, దీనుల పాలిట కల్ప వృక్ష స్వరూపుడవు. నీవు తప్ప మాకింకెవరు దిక్కు, నిన్ను ఆశ్రయించితిమి. ఆసత్తు నుండి సత్తునకి కొనిపొమ్ము, తామసము నుండి జ్యోతిలోనికి తీసుకుపొమ్ము, మృత్యువు నుండి అమృతాతత్వము పొందింపజేయుము. ఇదే మా వినతి, అనుగ్రహింపము, నీ దరి చేర్చుకొనుము. పాహి మాం పాహి మాం పాహి.